ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కూతురు ముక్కు పుడకని ఎక్కడో దాచిపెట్టి తీసుకునొచ్చింది. అవునత్తయ్య, ముక్కు పుడక పోయిందని మీరు 4 రోజులు బాధపడి వదిలేస్తారని వీళ్ళు అనుకున్నారు. పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏవీ లేవని ధీమాగా ఉన్నారు. బయటికి గెంటేయడం జరుగుతుందని మీరు అన్న దగ్గర నుంచి అందరికి దిగులు పట్టుకుంది. అవని అత్తయ్య ఏం దాయలేదత్త. అక్షయ చెప్పిందంతా నిజం. బాబు, దీని వేషాల గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు సైలెంట్ గా ఉండు, లేదంటే నీకు కూడా ఈ దొంగతనంలో భాగం ఉందనుకోవాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కుటుంబం ఏం కుటుంబం. ఈ కుటుంబానికి ఆదర్శ కుటుంబం అని పేరొకటి. మన గుట్టు బయట జనాలకు తెలిస్తే నవ్విపోతారు. అవని వాళ్ళుంటే నవ్విపోరా ఏంటి? వేదా, ముందు ముక్కు పొడకను పూజ గదిలో పెట్టు. ఒక్క నిమిషం అత్తయ్య గారు. అపవిత్రమైన ముక్కు పుడకని పవిత్రం చేశాను, తీసుకుని వెళ్ళండి. నిజాలను నమ్మలేని కుటుంబంలో బ్రతుకుతూ ఉండటం మన దురదృష్టం అవని. నీ వరప్రసాదమైన ముక్కు పుడక పరుల పాలవుతుందేమోనని భయపడిపోయాను. గుండె ఆగినంత పనైపోయింది. ఏదో విధంగా తిరిగి నీ దగ్గరికే తెప్పించుకుంటావనే నమ్మకం ఉన్నా మనసంతా గందరగోళమైపోయింది. దీనంతటికీ కారణం ఆ అక్షయ వలన కుటుంబం అంతా అల్లకల్లోలమైపోయింది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాను. చూసుకోలేకపోతే నన్ను దారుణంగా శిక్షించు. వాట్ హ్యాపెన్ అత్త? అక్షయతో ఎందుకు తిరుగుతున్నావురా? తిరగడం మానే. నువ్వు తిరగడం మానేమంటే నేను తిరుగుతాను. వీడికి రివర్స్ లో చెప్పాలి కదా. హే, నువ్వు అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేయి, శౌర్యతో అస్సలు చెయ్యొద్దు, సరేనా? సరే అత్త, నేను అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, శౌర్యతో అస్సలు చేయను. రే, ఏమైందిరా నీకు? ప్రతిదానికి నువ్వు రివర్స్ లో ఉంటావు కదా, మరిప్పుడు ఇలా తయారయ్యావేంటి? ఈ మధ్యనే నాలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి అత్త. ముక్కు పుడక విషయంలో నువ్వు అక్షయని ఎందుకు సపోర్ట్ చేసావు? అసలు నువ్వెందుకు వెళ్ళావు? అక్షయకి ఏ విషయంలోనూ సపోర్ట్ చేయొద్దని మీరంతా చెప్పారు. మీరు చెప్పింది నేనెప్పుడు చేయను కదా, అందుకే అక్షయకి హెల్ప్ చేశాను. పాపం అక్షయ తనెంతో కష్టపడి ముక్కు పుడకను తీసుకొస్తే మీరందరూ నమ్మడం లేదు. అక్షయదే తప్పుందని అంటున్నారు. వెరీ బ్యాడ్. మీరంతా మంచివారు కాదు. రే, నన్ను నా గ్యాంగ్ ని ఏమైనా అన్నావంటే మా అన్నయ్యకి ఫోన్ చేసి వచ్చి నిన్ను తీసుకెళ్లిపోమని చెప్తాను. డాడీ వచ్చి రమ్మంటారు, నేను రివర్స్ కాబట్టి రాను అంటాను. దట్స్ ఆల్. ప్రాబ్లమ్ సాల్వ్. బాయ్. కర్మరా బాబు.
ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తోంది? హాయ్ అవని. ఏమైనా డిస్టర్బ్ చేశానా సత్య? వాడికి ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది? ఈ సమయంలో నీ కాల్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అక్షయ్ ఇంటికి వచ్చిందా? పోయిన ముక్కు పుడక దొరికిందా? ఆ విషయం చెప్పడానికే కాల్ చేశాను. నువ్వు చెప్పినట్టే అక్షయ ముక్కు పుడకని సాధించుకుని వచ్చింది. రియల్లీ గ్రేట్. అక్షయ్ కూడా నీలాగే అవని ఏదైనా అనుకుందంటే సాధించి తీరుతుంది. ఇంతకీ మీ అత్తయ్య గారు ఏమంటున్నారు? అత్తయ్య మాత్రం ఇంకా మమ్మల్ని నమ్మడం లేదు. ఇంటి విషయాలు వాడి దగ్గర చెప్తూ నా పరువు తీస్తోంది. వాడు కూడా అక్షయ్ గురించి ఎందుకు ఆరా తీస్తున్నాడు? అత్తయ్య చాలా మంచిది. నేనంటే అత్తయ్యకి చాలా ఇష్టం. నా కూతురుని కూడా నెత్తిన పెట్టుకుని చూసుకుంది. నన్ను గౌరవించినట్టే అక్షయ్ను అందరూ గౌరవించండి అని అందరికీ వార్నింగ్ ఇచ్చింది కూడా. అలాంటిది సడన్ గా ఎందుకు మారిపోయిందో అర్థం కావడం లేదు. దేనికైనా ఒక కారణం ఉంటుంది అవని. అదేంటో బయటపడేంత వరకు సఫర్ కాక తప్పదు. ఏం జరిగినా అల్టిమేట్గా నీకైతే మంచే జరుగుతుంది. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ. అక్షయ్ గురించి నువ్వు కంగారు పడుతుంటావని ఈ టైంలో కాల్ చేశాను. ఉంటాను సత్య. ఓకే అవని, గుడ్ నైట్. గుడ్ నైట్. అవనిని నా కొడుకు గుడ్డిగా నమ్ముతున్నాడు. దీని నిజస్వరూపం ఏ విధంగా బయట పెట్టాలో అర్థం కావడం లేదు. పద పద. రండి బాబు. మా బాబు రాలేదేంటి రిసీవ్ చేసుకోవడానికి? మీ నాన్నగారికి ఆరోగ్యం బాలేక రాలేదు సార్. ఆరోగ్యం బాలేక మంచాన పడ్డాడు సార్. మనం ఇన్ని రోజులు ఆ జైల్లో మగ్గిపోవడానికి, మీ నాన్నగారు మంచాన పడ్డానికి కారణం ఆ అవనిని వదలొద్దన్నా. బయటికి వచ్చాను కదా, ఇక అవనని పైకి పంపిస్తాను. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.